టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఉత్కంఠభరితంగా మారింది. ఒక్క ఓటమితో టోర్నమెంట్కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ పరాజయం వల్ల కేవలం పాయింట్లు మాత్రమే కాదు, నెట్ రన్ రేట్ కూడా -3.8కి పడిపోయింది. ప్రస్తుతం గ్రూప్ 1లో భారత్ అట్టడుగున నిలిచింది. ఇకపై ప్రతి మ్యాచ్ ఫైనల్లా మారింది. భారీ విజయాలు సాధిస్తేనే సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి, లేదంటే టీమిండియా ప్రయాణం ఇక్కడితో ముగిసే ప్రమాదం ఉంది. భారత్ సూపర్ 8లో మిగిలిన మ్యాచ్లు జింబాబ్వేతో ఫిబ్రవరి 26న చెన్నైలో, మార్చి 1న వెస్టిండీస్తో కోల్కతాలో జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్లలో భారత్ తప్పనిసరిగా గెలవాలి. కానీ కేవలం గెలిచినంత మాత్రాన సరిపోదు. 40 నుంచి 50 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడించాలి. బ్యాటింగ్లో చేస్ చేస్తుంటే 3 నుంచి 5 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించాలి. అప్పుడే నెట్ రన్ రేట్ వేగంగా పెరిగి ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో +3.8 ఎన్ఎన్ఆర్తో టాప్లో ఉంది. భారత్ 0 పాయింట్లతో -3.8 ఎన్ఆర్ఆర్తో చివరిలో ఉంది. వెస్టిండీస్, జింబాబ్వే ఇంకా మ్యాచ్ ఆడలేదు. 3 జట్లు సమాన పాయింట్లు సాధిస్తే నెట్ రన్ రేట్ ఆధారంగానే టాప్ 2 నిర్ణయమవుతుంది. అందుకే భారత్ తన మ్యాచ్లలో భారీ విజయాలు సాధించడమే కాకుండా దక్షిణాఫ్రికా లేదా ఇతర బలమైన జట్లు కనీసం ఒక మ్యాచ్లో ఓడిపోవాలి. అప్పుడే భారత్కు అనుకూల సమీకరణ ఏర్పడుతుంది. ఈ క్రమంలో భారత్ సెమీస్కు చేరాలంటే 4 కీలక అంశాలు తప్పకుండా కుదరాలి. మిగిలిన 2 మ్యాచ్లలోనూ గెలవడం తప్పనిసరి. భారీ మార్జిన్తో గెలిచి ఎన్ఆర్ఆర్ను గణనీయంగా పెంచుకోవాలి. గ్రూప్లోని ఇతర జట్లలో 1 లేదా 2 ఓటములు, ప్రధానంగా సౌత్ ఆఫ్రికా ఓడిపోతే ఇండియాకు ఛాన్స్ ఉంది. ఈ అంశాలు అన్నీ సరిగ్గా జరిగితేనే భారత్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోతే లేదా మార్జిన్ తక్కువతో గెలిస్తే సెమీస్ ఆశలు దాదాపు అంతమవుతాయి. అప్పుడు భారత ఆటగాళ్లపై, కోచింగ్ స్టాఫ్ పై భారీ ఒత్తిడి ఉంది. బ్యాటర్లు బాగా రన్స్ చేయాలి, బౌలర్లు డిసిప్లిన్ తో బౌలింగ్ చేయాలి, ఫీల్డింగ్ లో ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలి. ఒక్కసారి సెమీఫైనల్ కు చేరుకుంటే అక్కడి నుంచి అంతా కొత్తగా మొదలవుతుంది. ఎన్ఆర్ఆర్ కానీ, లీగ్ పాయింట్లు కానీ లెక్కలోకి రావు. సెమీస్ లో గెలిస్తే ఫైనల్ కు, ఫైనల్లో గెలిస్తే వరల్డ్ ఛాంపియన్ గా నిలుస్తారు. కానీ ఇప్పుడు సూపర్ 8 దశలో భారత్ ముందున్నది డూ ఆర్ డై పరిస్థితి. భారీ విజయాలతో తిరిగి రావాలి, లేకపోతే టోర్నమెంట్ నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇప్పుడంతా భారత అభిమానుల చూపు టీమిండియా పైనే ఉంది. జింబాబ్వే, వెస్టిండీస్ పై ఘన విజయాలు సాధిస్తేనే ఆశలు బతుకుతాయి. సూర్యకుమార్ నాయకత్వంలోని జట్టు ఈ ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని తమ అసలు శక్తిని చూపించాల్సిన సమయం ఇదే. ఒక్క విజయమే మళ్లీ ఊపిరిపోస్తుంది. క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఒక అద్భుత కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.